Journalism, one of the most responsible jobs around the world. Is a Pramukha shot with a bus full of pilgrims. movie that has now come to light. For Tollywood stars for going ahead. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కేవలం నిజం మాట్లాడుతూ నిజం చూపించే జాబ్ ఇది. కానీ ఇప్పుడు this became a business and we all know about it. దీంట్లో మన టాలీవుడ్ న్యూస్ రిపోర్టర్స్ అండ్ జర్నలిస్ట్ మాత్రం too toxic. ఈ టాపిక్ మీద 1 year బ్యాక్ మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. కానీ ఏం చేస్తాం, వీళ్ళు ఇంతకన్నా ఎక్కువ దిగజారారు లే అని అనుకున్న ప్రతిసారి You prove me wrong. అందుకే ఇప్పుడు పార్ట్ 2 దింపుతున్నాం. దేంతోనైనా కొట్టు కానీ లైక్ బటన్ అయితే పగలగొట్టు. ఎందుకంటే మీకు ఈ వీడియోలో సాటిస్ఫాక్షన్ గ్రాముల్లో కిలోల కాదు టన్నుల లెక్కనిస్తాను. So my dear ladies and gentlemen, boys and girls, uncles and aunties, welcome to a brand new video. And now let's roast some senseless Tollywood news reporters. It's all about humanity. ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఇక్కడ బతకాలి అని కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే అనలేదమ్మా, ప్లీజ్. ఏదో అడగాలని బాధ్యత లేకుండా లైఫ్ లో ఉమనైజర్ మీరు. But it is so demeaning and below the belt. ఏంటండి సార్ మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేదు బట్ వేరే ఇండస్ట్రీలో అలా ఉండదు. మొత్తం ఇంటర్నెట్ నీకు ఒక వార్నింగ్ ఇవ్వమంది. పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నాకు కదా. రియల్ గా తెలుసుకున్నారు ఎన్ని పుట్టుపచ్చులు ఉన్న హీరోయిన్ కి. ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో నాకు తెలియదు. ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు. ప్లీజ్ You cannot say A to Z who's a hero material అండి. Everybody over is a hero material. మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. గొడవలుద్దామా? క్యారెక్టర్ ఇలా ఉంటదని మేము చెప్పడం ఎథిక్స్ లేవా? ఎవరికి సార్? It's all about humanity. ఈ లిస్ట్ లో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఈ మేడం గురించి. ఈ మేడం పేరేంటో ఎవరికి తెలీదు. ఈ వీడియో మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ మేడం పేరు ఎక్కడైనా దొరుకుతుందేమో అని చాలా చూసినాం. యూట్యూబ్ లో, గూగుల్లోనే కాదు, చాట్ జీపీటీ, జెమినాయ్, ఈవెన్ దే వర్ నాట్ ఏబుల్ టు ట్రేస్ హర్ అవుట్. ఎవ్రీబడి ఈస్ కాలింగ్ హర్ విత్ వన్ వర్డ్, లేడీ రిపోర్టర్. కాంట్రవర్సీకి మారు పేరైన ఈ లేడీ రిపోర్టర్ ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయింది. నాట్ బికాస్ ఆఫ్ హర్ టాలెంట్ బట్ బికాస్ ఆఫ్ హర్ లో ఐక్యూ, ఇండీసెంట్ క్వశ్చన్స్. డోంట్ టేక్ ఇన్ నెగటివ్. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు. ఏమన్నారు మేడం? మీరు హీరో మెటీరియల్ లా ఉండరు. ఉండరు మేడం చెప్పేసింది కదా, ఉండరు. పోనీ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, మీరు కనీసం జర్నలిస్ట్ మెటీరియల్ లాగా ఉన్నారా మేడం? దీన్నే కదా స్టీరియోటైపిక్ బిహేవియర్ అని అంటారు. ఫ్రమ్ నార్త్ టు సౌత్ దిస్ హెస్ బీన్ అ మైండ్ సెట్ ఫర్ మెనీ పీపుల్, బట్ దిస్ ఇస్ చేంజింగ్. ఇప్పుడు స్కిన్ కాకుండా స్కిల్స్ ని చూస్తున్నారు. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు. This is not a question, this was a statement, a controversial statement. ఉండరు అని చెప్పేసి చాలా క్యాజువల్ గా చెప్పేసింది. ఇదంతా డూడ్ మూవీతో స్టార్ట్ అయిందని కూడా కాదు. అసలు ఎవర్రా ఈమె అని ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ అవుట్. ఈమె ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ ఇట్లానే ఉంటది. చూడండి, సిద్ధుబాయ్ లైఫ్ లో ఉమనైజరా మీరు. ఓ మై గాడ్, సిద్ధుబాయ్ లైఫ్ లో ఉమనైజరా మీరు. రియల్ లైఫ్ లో ఉమెనైజరా మీరు. అసలు దానికి మీనింగ్ తెలుసా మేడం మీకు? I am literally asking you, womanizer కి మీనింగ్ తెలుసా? నాకు తెలీదమ్మా. చేతుల్లో మైక్ ఉందని చెప్పేసి ఏది పడితే అది అడిగేస్తారా? బ్రెయిన్ కి నోటికి మధ్యలో ఒక ఫిల్టర్ ఉంటది, అది పనిచేయదా? విత్ దిస్ కైండ్ ఆఫ్ ఐక్యూ అసలు మీరు జర్నలిజం లో రిపోర్టర్ ఎట్లా అయినారు? అసలు మీరు ప్రెస్ మీట్ కి వచ్చేది కవరేజ్ కోసమా, ఫుటేజ్ కోసమా? యువర్ మైక్ ఇస్ వర్కింగ్ బట్ యువర్ సెన్స్ ఇస్ మిస్సింగ్. ఒక్క మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ అడిగింది. అదే సినిమాలో ఇద్దరు హీరోస్ ఉండి ఒక హీరోయిన్ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తారా? ఇలా ఒక్కటో రెండో ఎగ్జాంపుల్స్ కాదు, చాలా ఉన్నాయి. 35 సినిమా ప్రెస్ మీట్ అప్పుడు హీరోయిన్ వెయిట్ గెయిన్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో పెట్టే వల్గర్ కామెంట్స్ ని కాంటెంట్ లా మార్చుకొని క్వశ్చన్ అడిగింది. వెయిట్ పుట్టానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇవన్నీ. బట్ ఒక హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. ఇది క్వశ్చనా? సారీ, ఇదొక క్వశ్చనా? ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో నాకు తెలీదు. మాకు కూడా తెలీదు.
నేను జనరల్ గా మూవీస్ చాలా తక్కువ చూస్తా, బట్ ఐ కెన్ సే వన్ థింగ్, నివేదిత థామస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెస్. షీ ఆల్వేస్ క్యారీస్ హర్ బ్యూటీ అండ్ డిసిప్లిన్ విత్ హర్. ఒక సినిమా కోసం మాత్రమే వెయిట్ గెయిన్ చేసే వాళ్ళ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో షీ ఇస్ వన్ ఆఫ్ ది యాక్ట్రెస్. నా పాయింట్ ఏంటంటే ఇంటర్నెట్ లో ఎవడెవడో ఏదేదో అవుతాడు, బాడీ షేమింగ్ మీద ఏదో జోక్స్ అన్నేస్తారు. అవి తీసుకొచ్చి నువ్వు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు? మీ కామన్ సెన్స్ ఏమైంది? మీ మెచ్యూరిటీ ఏమైంది? జర్నలిజం చేసిన తర్వాత వచ్చిన డిగ్రీ ఏమైంది? ఎంబ్రేస్ హర్ కదా, అప్రిషియేట్ హర్. వీళ్ళకి ఏంటంటే కాంట్రవర్సీ కావాలి, దాని మీదనే వీళ్ళు బతుకుతారు. సొంత టాలెంట్ ఏమి ఉండదు. ఇఫ్ దెర్ ఇస్ నో కాంట్రవర్సీ, క్రియేట్ అ కాంట్రవర్సీ. బట్ ఫిలిం లో ఫస్ట్ ఒక హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చేటప్పుడు, ఒక ఆర్టిస్ట్ కి కావచ్చు, ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు. వాట్ ద హెల్? ఏంటి బాబా అన్న? ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు. ఈ ఫుటేజ్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నా మైండ్ పోయింది. అంటే నీ కాంటెంట్ కోసం నువ్వు ఇంత దిగజారగలుగుతావు, స్టాండర్డ్స్, ఎథిక్స్ అన్ని మర్చిపోయి ఎంత వల్గర్ క్వశ్చన్ వేయొచ్చు అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఎంత దిగజారిపోయావో చూసుకో. మన తెలుగు ఇండస్ట్రీలో ఫీమేల్ యాక్ట్రెస్ కానీ, ఆర్టిస్ట్ కానీ, ఎవరైనా కానీ ఒక ఛాన్స్ కావాలంటే కమిట్మెంట్ అడుగుతారంట. ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు. సూపర్, అసలు సూపర్. ఎంత బుల్షిట్ స్టేట్మెంట్ అండి ఇది. అంటే ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా అది వాస్తవం. అది వాస్తవం అని చెప్పి నీకెలా తెలుసు? నువ్వు ఎట్లా చెప్తున్నావు? అంటే మీరు ఇంత 100% మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే సిగ్గుండాలా? దానికి మేడం ఇచ్చిన బ్యూటిఫుల్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఎవరు చెప్పినారు? ఫ్రెండ్స్ చెప్పినారంట. అసలు మీరేం జర్నలిస్ట్ అండి? పబ్లిక్ లో ఏదైనా న్యూస్ లీక్ అయితే సోర్స్ ఏంటి అని చూస్తారు. ఇక్కడ మేడం సోర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంట. ఇలాంటి సెన్స్లెస్ చెత్త క్వశ్చన్స్ అడగొద్దని చెప్పలేదా మీ ఫ్రెండ్స్? మీరు అడిగే క్వశ్చన్స్ చూసి అర్థమవుతుంది వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ అని. మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్న సొల్లు, ముచ్చట్లు, గాసిప్స్ ఇవన్నీ తీసుకొచ్చి పబ్లిక్ లో ఎందుకు పెడుతున్నారు? ఒక పని చేయండి, నన్ను మీ ఫ్రెండే అనుకోండి, ఒక మాట చెప్తున్నా వినండి. ఇలాంటి చెత్త స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ట్విట్టర్ లో పెట్టి ఫ్యాన్ వార్స్ చేసుకోండి. ఇలాంటి మూవీ ఇంటర్వ్యూస్ కి వెళ్ళిన 10 నిమిషాల ముందు కామన్ సెన్స్ వర్క్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే ఒక పని చేయండి, ఆనెస్ట్లీ స్పీకింగ్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. జర్నలిజం రిపోర్టర్ అనే జాబ్ వదిలిపెట్టేసి యూట్యూబ్ లో రూమర్స్ మీద వీడియో చేసుకోండి. ఆల్రెడీ ఒకటి ఇట్లాంటి సొల్లు చెప్పుకుంటూనే సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాడు. చావు దెబ్బ కొట్టాడు. సావు దెబ్బే. దీనికేం టాలెంట్ అవసరం లేదు, మీరు కూడా అదే పని చేయొచ్చు. బట్ వేరే ఇండస్ట్రీలో అలా ఉండదు. ఈ ఇండస్ట్రీ మీద మీరు బతుకుతూ, ఈ ఇండస్ట్రీ మీదనే మీరు పనిచేస్తూ, డబ్బులు సంపాదిస్తూ, అన్నం తింటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఎట్లా ఇస్తున్నారు మేడం మీరు? సిగ్గు లేదు మీ అందరికి. వీళ్ళకి ఏంటంటే నిజాయితీతోనేం పని లేదు. వేరే ఇండస్ట్రీలో ఉండదు, మన ఇండస్ట్రీలో అయితే ఉంటదంట. ఇదెవరు చెప్పినారు మేడం మీకు? వేరే ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ చెప్పినారా? ఇప్పటిదాకా తను మాట్లాడిన ఏ స్టేట్మెంట్ కూడా మనం లైట్ తీసుకోవద్దు. షేమ్ ఆన్ యూ మేడం. 1 year బ్యాక్ జరిగిన ఇంటర్వ్యూ ఇది, దాంట్లోనిది సేమ్ మైండ్ సెట్. నిన్నగాక మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా సేమ్ మైండ్ సెట్. ఐ హావ్ అ క్వశ్చన్ టువర్డ్స్ తెలుగు జర్నలిజం అసోసియేషన్. ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఉంచుకున్నారు సార్? సురేష్ కొండెట్టి ప్రెస్ మీట్స్ లో ఇలాంటి వల్గర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి రియల్ గా తెలుసుకున్నారు ఎన్నిపుట్టుమచ్చలో ఉన్న హీరోయిన్ కి యాక్షన్ తీసుకొని ఆయనని బ్యాన్ చేసినారు. ఈమెనైతే మీరు లిటరల్లీ తీసేయాలి. యూ నీడ్ టు క్యాన్సిల్ యువర్ లైసెన్స్. ఆఫ్ ది రికార్డ్ లో అంటే మీరే షీ ఇస్ నాట్ రెడీ టు లిసన్ టు ఎనీథింగ్. నేను చెప్పింది రైట్, నా ఫ్రెండ్స్ నాకు చెప్పినారు, నేను నమ్మినా, అది నేను ప్రూవ్ చేస్తా అన్నట్టే మాట్లాడుతుంది. ఇక్కడ ఈమె ఏది కూడా తెలియకుండా చేయట్లేదు, తెలిసే చేస్తుంది. దట్ ఈస్ వై షీ ఆల్వేస్ స్టార్ట్స్ అ క్వశ్చన్ విత్. అయితే యాక్చువల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే, డోంట్ టేక్ ఇన్ నెగటివ్. నువ్వు అడిగేదే ఒక నెగటివ్ క్వశ్చన్, కానీ నెగటివ్ గా రియాక్ట్ అవ్వద్దు, నెగటివ్ గా తీసుకోవద్దు. వాళ్ళందరూ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు, వాళ్ళు ఏం క్వశ్చన్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు ఏం చేయట్లేదు. మేమందరం ఆడియన్స్, వీ కెన్ క్వశ్చన్ యూ. పోనీ నీ నెగటివ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేటప్పుడు నువ్వేమైనా వింటావా అంటే అది కూడా లేదు. చెప్పినప్పుడు నాకు నిర్జా కాదు, మీరు వినాలి మ్యామ్, నేను చెప్తున్నాను. క్వశ్చన్ అడిగితే ఇలాంటి వల్గర్ క్వశ్చన్స్ మీరు లేదా పర్సనల్ క్వశ్చన్స్. ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా? టీనేజ్ నుంచి సినిమా గురించి తప్ప ప్రతి ఒక్కటి ఉంటది దీంట్లో. ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అంటే నా పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ఇది. రిపోర్టర్స్ లో చాలా మంది ఈమె లాగానే ప్లాన్ చేసుకొని వస్తారు, ఒక కాంట్రవర్సీ చేయాలి అని. జస్ట్ 5 minutes ముందు నన్ను ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేశారు. సడన్ గా వచ్చి పట్టుకుని మైక్ మాట్లాడుకునేసరికి పద్ధతి మారి. మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు మేడం. ఒకవేళ మీరు ఫేమ్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అని మీరు అనుకుంటే, టిల్ నౌ పీపుల్ డోంట్ ఈవెన్ నో యువర్ నేమ్. డోంట్ టేక్ ఇన్ నెగటివ్. ఓకే మేడం, మీకు కూడా ఒకటి చెప్తున్నా, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ నెగటివ్. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ లీవ్ TFI ఇమీడియట్లీ. అంటే ఏంటి సార్? చెవిటి నా కొడకా, పోరా బయటికి.
ఇంకా అవ్వలేదు, మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఆ లైక్ కొట్టేసేయండి, మనం ముందుకెళ్దాం. కొట్టు కొట్టు, లైక్ కొట్టు. ఇగో ఇప్పుడు నువ్వు లైక్ కొట్టలేదు అనుకో, నువ్వు కూడా ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ జోక్ అంటాలే, లైక్ కొట్టరా బాబు. మన TFI లో కొంతమంది మేల్ యాక్టర్స్ ఉన్నారు. మన డీజే టిల్లు సిద్ధు, కిరణ్ అప్పవరం, తేజ సజ్జా, మెయిన్ గా వీళ్ళు అన్నమాట. వీళ్ళ సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే ఈ న్యూస్ రిపోర్టర్స్ కొంతమంది ప్రెస్ మీట్ పేరుతో వాళ్ళతో ఆట ఆడుకుంటారు. ఆ ప్రెస్ మీట్లు చూస్తున్నప్పుడు నాకైతే ఒక ఫ్రెషర్ గా జాయిన్ అయిన కొంతమంది జూనియర్స్ ని సీనియర్స్ కొంతమంది చండాలంగా ర్యాగింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే మీ కెరీర్ పరంగా కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్. మీరు అసలు జర్నలిస్ట్ లాగా క్వశ్చన్ అడడానికి వచ్చినారో లేదా ఒక ల్యాండ్ దందా ఎత్తుంటే సెటిల్మెంట్ చేయడానికి వచ్చినారో అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏంటంటే లైట్ ఏది పడితే అది అడగొచ్చు అని అనిపిస్తుంది. ఏదైనా టంగ్ స్లిప్ అయి మాట్లాడితే ఆట ఆడుకోవచ్చు అని అనుకుంటారు. అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే ఓకే, సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదామండి. వేరే వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఉండదని కాదు, కానీ వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటది. క్యారెక్టర్ ఇలా ఉంటదని మేము చెప్పడం. ఎథిక్స్ లేవా? అసలు మీరు ఎవరు మాట్లాడొద్దు సార్ ఎథిక్స్ గురించి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. యూ డోంట్ ఈవెన్ హావ్ ద రైట్స్. మీరు రూల్స్ ఫాలో అవ్వరు, కానీ పక్క రోడ్ మాత్రం రూల్స్ ఫాలో అవ్వాలి. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇదంతా కూడా ఈ మహాన్ భావుడు స్టార్ట్ చేసిన చెత్త. రకరకాల రూమర్స్ వస్తున్నాయి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చేయండి. అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ. ఒకరు చేసిన చెత్తని ఇంకో నలుగురు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళు కూడా అదే క్రియేట్ చేస్తారు అని నేను ఎప్పుడు చెప్తానే ఉంటా. ఈయన బ్యాన్ అయినాడు కాబట్టి అట్లీస్ట్ కొన్ని రోజులు ఆగిండు. ఆయన ఒక్క ఆయన రీప్లేస్ చేస్తూ ఇంత మంది వచ్చినారు. వీళ్ళకి క్వశ్చన్స్ అడగటమే కాదు, మాట్లాడడానికి కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఆయన, ఈయనకున్న నోటి దూల, ఈయన చేసిన అన్ని కాంట్రవర్సీస్ TFI లో ఎవ్వరు చేసి ఉండరు. రీసెంట్ గా మంచు లక్ష్మితో కూడా గొడవ. 50 ఏళ్ళు పెట్టుకొని ఒక కూతురు పెట్టుకొని ఇలాంటి బట్టలు వేసుకుంటున్న అవసరమా నీకు అని చెప్పినారు. అలాంటి క్వశ్చన్ అడిగిండు. అంటే దానికి అర్థం నీకు మైండ్ ఉందా, నీకు బుద్ధి ఉందా అని. షీఈస్ అన్ యాక్ట్రెస్ అండ్ షీఈస్ డూయింగ్ హర్ జాబ్. దీంతో మన మంచు లక్ష్మి అక్క ఒక కేసు పెట్టింది. ఇలాంటి వాళ్ళ వల్లే వెనకబడిపోతూ ఉంటాం. అడిగేటోళ్ళు ఉండాలి, సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఐ థింక్ ఆయనకి రాత్రి సరిగ్గా నిద్ర పట్టుండకపోవచ్చు. సార్ ఏమో కేసు పెట్టంగానే అపాలజీ వీడియో రిలీజ్ చేసినారు. ఒరిజినల్ వీడియోలో నుండి సార్ అడిగిన క్వశ్చన్ క్లిప్ స్మార్ట్ గా కట్ చేసినారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ నో యువర్ లిమిట్స్. మీరు అడిగిన చెత్త క్వశ్చన్స్ కి అందరు ఒకటేలాగా రియాక్ట్ అవ్వరు కదా తాతగారు. మీరు చేసిందే దారుణం అంటే మా అందరితో ఇవన్నీ చెప్పించుకుంటున్నారు చూసినారా, అది ఇంకా దారుణం. It is so demeaning and below the belt. TFI లో ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూట్యూబ్ రివ్యూస్ అని, పైరసీ అని, ఫ్యాన్ వార్స్ అని, డీలే అవుతున్న మూవీస్ అని, బడ్జెట్ పెరుగుతున్న ప్రొడక్షన్ మస్తున్నాయి ఇట్లాంటివి. ఆ లిస్ట్ లో ఈ జర్నలిస్ట్ చేసే తలకాయ నొప్పి పనులు. సో మై డియర్ రిపోర్టర్స్ అండ్ జర్నలిస్ట్, మీరు అందరు ఇట్లా ఉండరు. దెర్ ఆర్ మెనీ పీపుల్ దట్ వి లవ్. మేము చెప్పేదేదో అర్థం చేసుకొని కాంట్రవర్సీస్ కి దూరంగా ఉండండి, కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయండి. ఈ మెసేజ్ అందరికీ కూడా కాదు అండ్ మేము అందరినీ హేట్ చేస్తామని కాదు. దెర్ ఆర్ మెనీ బ్యూటిఫుల్ జర్నలిస్ట్ ఇన్ తెలుగు TFI and many people love them. So that's all for this video. I hope you all understood what we were talking about. నేను చెప్పింది రైట్ ఆ రాంగ్ ఆ మీకు ఏమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ ఏదైనా సరే, కొత్తగా ఏమైనా ఉంటే నేర్చుకుందాం బై, దాంట్లో ఏముంది. సో మీ ఒపీనియన్ మీరు చెప్పండి. నా ఒపీనియన్ ఈ మ్యాటర్ లో ఇదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మీ అందరి ముందుకు వస్తా. ఇంకా నేనెవరో మీకు తెలుసు కదా, your favorite and down to earth news reporter, play like incognito. అండ్ మన కెమెరా పని చేయని కెమెరా మ్యాన్ ఆదిత్య బ్రూతో. So until then, drink water, hug your mother and have a nice day. నేను పప్పన ముద్ద పప్పున ఎర్రి పప్పన కొండెర్రి పప్పన నేను పప్పన ముద్ద పప్పున ఎర్రి పప్పన కొండ గొర్రెనా.